Welcome back WinMax Academy. Today we discuss one of the important LAQ in differentiation. If y equal to x into square root a square plus x square plus a square into log of x plus square root a square plus x square, then show that dy by dx equal to 2 into square root a square plus a square. So solution chuddam. Given that y equal to x into square root a square plus x square plus a square into log of x plus square root a square plus x square, differentiate with respect to x on both side. So y కాస్త dy by dx అవుతుంది ఈక్వల్ టు d by dx ఆఫ్ y అంటే ఈ టోటల్ ఫంక్షన్ వస్తుంది. సో x ఇంటూ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ d by dx అనేది ప్లస్కి ముందున్న ఈ రెండు ఫంక్షన్స్కి అప్లై అవుతుంది, ప్లస్ తర్వాత ఉన్నటువంటి ఈ ఫంక్షన్కి కూడా అప్లై అవుతుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్సియేషన్ చేయాలి. సో dy by dx ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ dy by dx ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఈ ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలి. ఎక్స్ అనేది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, స్క్వేర్ రూట్ అనేది వన్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. బై అప్లయింగ్ ప్రొడక్ట్ రూల్, సో వి యూజ్ యూవి రూల్. సో ఎక్స్ dy by dx స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy by dx x. సో u dy by dx v plus v dy by dx u. Both are functions by applying product rule. Plus a square is a constant, dy by dx outside రాస్తాం. సో dy by dx ఆఫ్ log x లాగా ట్రీట్ చేస్తే 1 by x అవుతుంది. సో 1 by x ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ ఎక్స్ ప్లేస్లో ఉన్నటువంటి టోటల్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేయాలా. సో dy by dx ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్. సో ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ dy by dx స్క్వేర్ రూట్ ఎక్స్ లాగా ట్రీట్ చేస్తే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ ఎక్స్ ప్లేస్లో ఉన్న ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలా. సో dy by dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy by dx ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy by dx ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ dy by dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఎక్స్ లాగా ట్రీట్ చేస్తే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ ఎక్స్ ప్లేస్లో ఉన్న ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy by dx స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్. సో హియర్ ఎక్స్ ఇంటూ 1x by 2 into square root a square plus x square dy by dx ఆఫ్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అండి. ఇక్కడ ఎక్స్ టర్మ్ అంటూ ఏమీ లేదు, వై టర్మ్ లేదు, సో 0 అవుతుంది. dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అవుతుంది. సో 0 ప్లస్ 2x అవుతుంది. ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్
ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడ్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే, సో ఇక్కడ మనం స్క్వేర్ రూట్ ఎక్స్ని మాత్రమేనా, అప్పుడు ఈ రూట్ అనేది ఉండదు. సో ఎక్స్ లోపల ఉన్న ఫంక్షన్ మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే 0, ఎక్స్ స్క్వేర్ అంటే 2x, అంటే 0 + 2x అంటే 2x వస్తుంది. సో రైట్, ఈక్వల్ టు న్యూమరేటర్లో ఉన్న 2, డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్, ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎల్సిఎం నేను స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నట్లయితే, సో 1 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ డినామినేటర్ రెండు సేమ్ క్యాన్సిల్ 1 ఇంటూ ఎక్స్ వస్తుంది. రైట్, సో ఇక్కడ ఉన్న డినామినేటర్లోని ఫంక్షన్, ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఫంక్షన్ రెండు సేమ్ ఉన్నవి, క్యాన్సిల్ ఈ విధంగా చేస్తాం. సో మనకు మిగిలినటువంటివి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ 1 టైం అయిపోతుంది. సో ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ డినామినేటర్, ఇక్కడ డినామినేటర్ రెండు సేమే. సో రెండింటిని ఎల్సిఎం తీసుకుంటున్నా, అదర్వైజ్ రెండింటిని యాడ్ అయినా చేసుకోవచ్చు. సో అప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక మనకు మిగిలింది ఇక్కడ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని క్యాన్సిల్ చేయడం కోసం న్యూమరేటర్లో ఉన్న ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని నేను ఈ విధంగా రాసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో డినామినేటర్లో ఉన్న రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, న్యూమరేటర్లో ఉన్న ఒక వేరియబుల్ క్యాన్సిల్ అయింది. సో మనకు మిగిలింది రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో రెండు సేమ్ బై సింబల్ ప్లస్, సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.